ఎవరిది వెడ్డింగ్ కార్డు? నీకే ఇంకో పెళ్లి చేద్దామని వెడ్డింగ్ కార్డు కొట్టించాను. వంట చేస్తున్నావా? అబ్బే లేదు రాజా, ఈ గిన్నెత్తుకొని పోయి 4 ఇళ్ళు అడుక్కొద్దామని. అలా అయితే 4 రకాల కూరలు వస్తాయి కదా, అందుకని. బయటకు వెళ్తున్నావా? అబ్బే లేదు రాజా, ఎదురింటి వాళ్ళకి పనావిడ రాలేదంట, గిన్నెలు తవ్వుదామని పోతున్నాను. రాజా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చావా? లేదమ్మా, మధ్యాహ్నం వచ్చాను. బయట కూర్చొని ఇప్పుడే లోపలికి వచ్చాను. ఏంటి వంక టింకర మాటలు? ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇవన్నీ? ఫోన్ చూసి నేర్చుకుంటున్నావా? తిన్నగా సమాధానం చెప్పలేవా? ఇది కన్నా నిన్న ఏమైందో తెలుసా? రాత్రి కరెంట్ పోయింది కదా, అప్పుడు నా ఫోన్ కనపడలేదు. నా ఫోన్ లో టార్చ్ పెట్టుకొని నేనే అది ఎక్కడుందో అని ఎతుకుతా ఉన్నాను నేను. ఎందుకు నీ ఫోన్ దొరికిందా? సరిపోయారు ఇద్దరును. ఏమ్మా ఇదెంత? అన్నా ఇదెంత? 10,000 రా. 5,000 అంట మేడం. 5,000 అంటదేంటి? 10,000 చెప్పాడు కదా, తీసేసుకున్నా. ఇదిగో అమ్మా 5,000. లాయర్ గారి కేసు నుంచి ఎలా అయినా మీరే నన్ను కాపాడాలండి. నువ్వేం భయపడ మాకు. ఎలాంటి కేసు నుంచి అయినా నిన్ను బయటపడేపిచ్చే బాధ్యత నాది. కాకపోతే నా దగ్గర ఫీజు ఎక్కువ ఉంటది. ఇంతకీ కేసు ఏంటో చెప్పలేదు. ఫీజు ఎక్కువ అడిగాడని ఒక డాక్టర్ నిన్ను మర్డర్ చేసి వచ్చానండి. అసలు ఏమనుకుంటున్నావు? నా గురించి, మా వాళ్ళ గురించి, మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఇంకొక జన్మెత్తాలి. ఏంది ఇంకో జన్మెత్తినా మళ్ళీ ఈ సంపేనా? రాజా, భార్యాభర్తల్ని తోడు నీడా అని ఎందుకంటారు? ఎందుకంటే భార్య దగ్గర ఉన్నప్పుడు తోడులాగా, బయటకి ఎక్కడికన్నా పోతే నీడలాగా వెంటాడుతూ ఉంటది కదా, అందుకు. కన్నా నేను నా దగ్గర 500 ఉండాలి, నీకేమైనా ఇచ్చానా? నాకేమి ఇవ్వలేదే. నీ జీన్స్ లోనే ఉంది. ముష్టి 500 రూపీస్ కోసం జీన్స్ జెనెటిక్స్ అని మా ఫ్యామిలీని ఇన్సల్ట్ చేయకు. రాజా 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 రాజా, నేను ఎంత మంచిదాన్ని రాజా, నేను చూడకుండానే పెళ్లి కొప్పుకున్నాను. అదేనే మరి నాకేమైంది అసలుకి? నిన్ను చూసి కూడా పెళ్లి కొప్పుకున్నాను. మరి నువ్వు వెళ్ళిపోవే, నువ్వు వెళ్ళిపోకన్నా. కూర మాడిపోతుంది, కూర చేసుకొని వస్తాను, వెళ్ళిపో నువ్వు. అమ్మా ఇలా రా. పాపయ్య అమ్మను అలాగేనా పిలిచేది? మర్యాదగా వెళ్ళవద్దు. అమ్మా మర్యాదకి ఇలా రా.